అండి రేపటి నిఫ్టీ అనాలిసిస్ ఒకసారి చూద్దాం. అలాగే మనం ఈరోజు మనకి ప్రైస్ యాక్షన్ ఎలా మూవ్ అయింది, నిన్న మనం క్లియర్గా 2 పాయింట్స్ మాట్లాడుకోవడం జరిగింది. అది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మనం నిన్న ఈ 23,840 లెవెల్ మన మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత, అది బిలో ఓపెన్ అయిన తర్వాత మనకి ఎప్పుడైతే పైకి క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ హైని ఎప్పుడైతే మనకి సెకండ్ క్యాండిల్ మనకి క్లోజ్ అవుతుందో, సో అక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది మూమెంట్ కూడా ఛాన్స్ ఉందని నేను క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది. సో నేను ఎవరైతే మోస్ట్లీ 5 to 6 మెంబర్సే వీడియో చూసుంటారో ఐ థింక్. సో దాంట్లో ఒకరైనా ఆ వీడియోని కనుక ఫాలో అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు 100% ప్రాఫిటబుల్గా ఉంటారు. సో మనకి ఎంతమంది చూస్తున్నారు అనేది వీడియో ఇంపార్టెంట్ కాదు. మొన్న ఒక కామెంట్ చేశారు, తక్కువ మంది చూస్తున్నారు కదా, కంటిన్యూగా ఎందుకు చేస్తున్నారు, ట్రేడింగ్ చేసుకోవచ్చు కదా అని. సో మనకి ట్రేడింగ్లోనే 1 డేలో సక్సెస్ రాలేదు, కొన్ని సంవత్సరాలు పట్టింది. సో అట్లాంటిది యూట్యూబ్లో నాట్ అన్ ఇష్యూ, ప్రాబ్లం ఏం లేదు. మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటాం. సో సక్సెస్ అనేది మన కంటెంట్, రియల్ కంటెంట్ అయితే ఆటోమేటిక్ ఒక రోజు అనేది వస్తుంది, ఆ రోజు పెద్దగా వస్తుంది. సో అది ప్రాబ్లం ఏం కాదు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాము. సో మనకి మార్కెట్ అయితే ఎప్పుడైతే ఈ ఫస్ట్ క్యాండిల్ హైని మనకి ఎప్పుడైతే మార్కెట్ అనేది బ్రేక్ ఇచ్చిందో, అక్కడ నుంచి మార్కెట్ మనం అప్ సైడ్ మొమెంటం ఇవ్వడం జరిగింది కదా. అగైన్ మార్కెట్ మనకి ఇక్కడ ఇంకో పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే, మార్కెట్ మనకి ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో అక్కడ నుంచి మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాము. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ కనుక మీకు అర్థమై ఉంటే, మీరు ఎప్పుడైతే రిస్క్ టు రివార్డ్ మనం మెయింటైన్ చేయకుండా మనం తక్కువ రివార్డ్ ఇస్తూ ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నామో, ఇది కనుక మనం ఫాలో అయ్యి ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్కి, అన్సక్సెస్ఫుల్ ట్రేడర్కి, అసలు మార్కెట్లో సక్సెస్ఫుల్ ట్రేడర్స్ ఎలా ఉంటారు, ఈరోజు సైకాలజీ మీకు కొంచెం క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను. పిన్ టు పిన్ దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రియల్గా మీ ట్రేడింగ్ కెరీర్ అనేది ఫర్దర్గా ముందుకెళ్ళడానికి ఛాన్సెస్, ప్రాబిలిటీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి మీరు క్లియర్గా అర్థం చేసుకొని ట్రై చేయండి. ఈరోజు మార్కెట్ వచ్చేసి మనకు క్లియర్గా అప్ ట్రెండ్లో ఉంది. ఒకసారి ఇక్కడ చూడండి. సో మార్కెట్ మనకి ఈరోజు అప్ ట్రెండ్లో ఉంది. సో అప్ ట్రెండ్లో ఉన్న తర్వాత మార్కెట్ మనకి ఏమైంది, మనకి ఏదైతే మన రెసిస్టెన్స్లో అనుకున్నామో 24,011 అక్కడ వరకు మార్కెట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మార్కెట్ మనకి రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వరకు మార్కెట్ వెళ్ళి ఇక్కడ వరకు రిజెక్ట్ అవ్వడం జరిగింది. సో చాలామంది మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ ఏం చేశారంటే, ఇక్కడే ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్కి, అన్సక్సెస్ఫుల్ ట్రేడర్కి మనం ఎందుకు లాస్ అవుతున్నాం అనేది ఇక్కడే మనకు అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మార్కెట్ మనకి రివర్స్ అయిన తర్వాత మ్యాక్సిమం ఇక్కడ ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అవుతుందో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ ఏం చేస్తారంటే ఎంట్రీ అనేది, సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తారు. సో అక్కడే మనకి మన ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో మనకి ఇక్కడ మనం సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోకూడదు, మనం ఇక్కడ ఎందుకు బై ఎంట్రీ కోసం మనం వెయిట్ చేయాలనేది ఒక చిన్న సైకాలజీ చెప్తాను. అది క్లియర్గా అర్థం చేసుకోండి. డెఫినెట్గా మీకు అనేది నెక్స్ట్ టైం కాకపోయినా ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. సో మనకి మార్కెట్ అనేది రెసిస్టెన్స్ వరకు వచ్చింది, అగైన్ మనకి రిజెక్ట్ అయింది. సో ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేస్తాము. అది ఏ టైంలో మనకి మార్కెట్ అనేది ఎప్పుడైతే డౌన్ ట్రెండ్లో ఉంటుందో, లేదంటే నార్మల్గా స్వింగ్ మనకి రేంజ్ మోడ్లో మార్కెట్ ఉంటుందో, ఆ టైంలో మనకి రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ మనం ఈ ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, ఓకే సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకో అని చెప్తుంది. కానీ మనకి ఈరోజు మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది, క్లియర్లీ మనకి అప్ ట్రెండ్లో ఉంది. మార్కెట్ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ అనేది ఫామ్ చేసుకుంటూ మార్కెట్ అనేది మూవ్ అవుతుంది. సో మనకి ఎప్పుడైనా ట్రెండ్ ఇంపార్టెంట్ రివర్సల్ కంటే, ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. మనకి ట్రెండ్ అనేది ఏదైతే ఉందో ఆ ట్రెండ్ అనేది ఇంపార్టెంట్ మనకి రివర్సల్ కంటే కూడా. సో దాని అర్థం ఏంటంటే, మనకి మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఏదైతే ఈ లో ఉంది కదా, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. సో అగైన్ రివర్స్ అవుతున్నప్పుడు ఈ లో అయితే ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది క్లియర్గా కిందకి రావడానికి ఛాన్స్ ఉంది. కానీ మనకి ఇక్కడ బ్రేక్ అయినా కానీ అగైన్ మార్కెట్ పైకి వెళ్ళింది అంటే మనకి మార్కెట్ ఏంటి, ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్గా చెప్పాలంటే మనకు కొంచెం స్విమ్మింగ్ వస్తుంది, కానీ మనం ఒక పెద్ద నది అనేది, రివర్ అనేది ఇట్లా మనం దాటుకుంటూ వెళ్ళిపోవాలి. సో మనం ఏం చేస్తాము, సో నాకు ఈత రావడం చాలా ఎక్కువగా వస్తుంది, సో నేను దాన్ని ఈజీగా దాటి వెళ్ళిపోతా అని చెప్పేసి నువ్వు సింపుల్గా వెళ్ళిపోతున్నావు. అదే మనకు అక్కడ నుంచి ఏమొస్తుందంటే ఒక వరద లాంటి ఫ్లో ఇలాగా వస్తుంది. ఒక పర్సన్కి ఏంటంటే నార్మల్గానే మనకి స్విమ్మింగ్ వస్తుంది. సో ఆ పర్సన్ ఏం చేశాడు, నాకు నార్మల్గా వస్తుంది, నా ఫ్లోతో నేను మెల్లిగా వెళ్తా అని చెప్పేసి ఆ ఫ్లోతో వెళ్తున్నాడు. ఇంకో పర్సన్ ఏంటంటే నాకు ఎక్కువగా వస్తుందని చెప్పేసి ఆ పర్సన్ ఏం చేశాడు, నార్మల్గా వెళ్ళిపోతున్నాడు. సో ఆ పర్సన్ ఏం చేశాడు, ఆ పర్సన్ స్విమ్మింగ్ ఎక్కువగా వచ్చిన పర్సన్ ఆ రివర్ ఏదైతే ఉందో అది దాటుతాడేమో ఒకనొక టైంలో, నో ప్రాబ్లం. కాకపోతే దాటడానికి అనేది చాలా రిస్క్ ఎక్కువగా ఉంటుంది, దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. అలాగే ఆ మధ్యలో కూడా ఆగిపోవడానికి అంటే ఫ్లో ఎక్కువగా ఉంటే మధ్యలో కూడా రివర్స్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే ఫ్లోతో వెళ్తున్న పర్సన్ ఎలా వెళ్తాడు, తనకి ఈత అనేది రావడం చాలా తక్కువగా వస్తుంది. సో కాన్ఫిడెంట్గా కూడా ఉండడు, అంత క్యాపబిలిటీ లేకపోయినా కానీ అతను అనేది నది ఈజీగా మనకి క్రాస్ చేస్తాడు. ఎలా దాడతాడు, అతడు దేంతో వెళ్తున్నాడు, ఫ్లోతో వెళ్తున్నాడు. మనం ఎప్పుడైనా మార్కెట్లో నేర్చుకోవాల్సింది గో విత్ ఫ్లో. మన మార్కెట్ ఏ ట్రెండ్లో అయితే ఉందో ఆ ట్రెండ్తో పాటు మనం మూవ్ చేస్తే
మనం ఈజీగా మన ట్రేడ్ అనేది సక్సెస్ఫుల్ కావడానికి ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రాబబిలిటీ అనేది డబుల్ అంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి ఫ్లోకి మనం ఎగనెస్ట్‌గా వెళ్తామో, ఇక్కడ మార్కెట్ మనకి రివర్స్ అయింది, ఇక్కడ నుంచి మార్కెట్ బిలో క్లోజ్ అయింది కదా, ఇక్కడ మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే మనకి మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది. సో మనకి లోయర్ లోస్, హయ్యర్ హైయెస్, లోయర్ లోస్ ఫామ్ చేస్తూ వెళ్తుంది. సో మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత అగైన్ మార్కెట్ పైకి వెళ్తుందేమో అని ఒక మైండ్ సెట్తో మనం అక్కడ ఎంట్రీ అనేది అవాయిడ్ చేయాలి. సో మార్కెట్ మనకి ఎప్పుడైతే ఈ కన్సల్టేషన్ ఉంది కదా, ఇది ఎప్పుడైతే మళ్ళీ అగైన్ డబుల్ బాటమ్ ఫామ్ అయింది కదా, ఇక్కడ మనకి ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అయిందో ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. లేదు అంటే అక్కడ ఎంట్రీ అనేది అవాయిడ్ చేయాలి. మనం ఎన్ని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తామనేది కాదు, ప్లాన్ చేసిన ఎంట్రీ అనేది మనకి ఎంత సక్సెస్ఫుల్గా వెళ్తుంది అనేది మనకి చాలా ఇంపార్టెంట్. రిస్క్ టు రివార్డ్ అనేది మనకి మార్కెట్కి మనం ఎంత ఇస్తున్నాం, మనం ఎంత తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన మార్కెట్లో ఎన్ని ఎంట్రీస్ వస్తున్నాయి అనేది కాదు, ఎవ్రీ టైం మార్కెట్లో ఎవ్రీ 5 మినిట్ క్యాండిల్ ఏంటంటే ఎవ్రీ 5 మినిట్ క్యాండిల్ మనకి సక్సెస్ఫుల్గానే అనిపిస్తుంది. ఎవ్రీ క్యాండిల్ మనకి బయింగ్ ఆపర్చునిటీ లానే అనిపిస్తుంది. కానీ మనం ఎంత తక్కువగా మనం ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. మనకి తక్కువ ఎంట్రీస్, ఎక్కువ ప్రాబబిలిటీ. సో మ్యాక్సిమం మార్కెట్లో మనం ఎంత తక్కువ ఎంట్రీస్ని మనం ప్లాన్ చేస్తే అంత ఎక్కువగా మనకి ప్రాఫిట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. మన ఎంట్రీస్ పెరిగే కొద్దీ మన ప్రాబిలిటీ అనేది తక్కువగా అవుతుంది అనమాట. సో మనకి కనిపించే ప్రతి ఎంట్రీ మనకి సక్సెస్ఫుల్ అవ్వదు. సో మనం ఎంత తక్కువగా ఎంట్రీస్ ప్లాన్ చేయాలి, అంత కన్ఫర్మేషన్తో మనకి ఎంత టెక్నికల్గా నాలెడ్జ్, మనకి ఎంత సపోర్ట్ ఎక్కువగా ఉంటే మనకి ఎంట్రీ అనేది అంత ఈజీగా ఉంటుంది, ప్రాబబిలిటీగా అంత ఎక్కువగా మనకి ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో మనకి ఇక్కడ రేపటి అనాలిసిస్కి ఒకసారి మూవ్ అవుదాము. మనకి ఇంత అప్ ట్రెండ్ మనకి ఈరోజు రావడానికి ఛాన్సెస్ అనేది చూసుకుంటే మనకి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో మనకి నియర్లీ మనకి మార్చ్ టైంలో 74 బ్యారెల్ పర్ అవున్స్లో మనకు ఉండేది. సో మనకి ఇప్పుడు క్రూడ్ ఆయిల్ వచ్చేసి మనకి 74 పర్ బ్యారెల్ ఉందన్నమాట. అంటే మనకి మార్కెట్ అనేది మనకి క్రూడ్ ఆయిల్ అనేది మనకి నియర్లీ 74 బ్యారెల్ ఉంది కాబట్టి మనకి క్రూడ్ ఆయిల్ అనేది ఎంత తగ్గితే మనకి మార్కెట్ అనేది అంత పెరగడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి ఈరోజు మార్కెట్ అనేది కొంచెం అప్సైడ్ చేయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. అలాగే మనకి రూపీ వచ్చేసి నియర్లీ 94, 96 ఆ రేంజ్లో ఉంది. మనకి నియర్లీ 97 నుంచి మనకి క్రూడ్ అనేది రూపీ అనేది 94 రూపీస్ వరకు మనకి ఎప్పుడైతే మనకి రూపీ అనేది మనకి అప్రిసియేట్ అవుతుందో మనకి మార్కెట్ అనేది అప్సైడ్ మూమెంటం అనేది ఎక్కువగా ఇస్తుంది అనమాట. మనకి రూపీ, డాలర్ ఇండెక్స్, క్రూడ్ ఆయిల్, అలాగే బాండ్ ఈల్డ్ మనకి ఎప్పుడైతే ఈ 4 అనేది మనం క్లియర్గా ట్రాక్ చేస్తామో మనకి మార్కెట్లో మన ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ ఎక్కువగా అవుతుందన్నమాట. సో మనకి మన ఇండియన్ మార్కెట్స్ మోస్ట్ ప్రాబబ్లీ డిపెండ్ అయ్యేది క్రూడ్ ఆయిల్, అలాగే మనకి రూపీ, అలాగే మనకు వచ్చేసి బాండ్ ఈల్డ్స్, అలాగే మనకి రేట్ కట్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి రేట్స్ కట్స్ని ట్రాక్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ మనకి ఈరోజు మీరు చూసుకున్నట్లయితే డ్రాస్టిక్గా క్రూడ్ ఆయిల్ మనకి ఫాలో అవుతూనే ఉంది, మన మార్కెట్ అప్సైడ్ మూమెంటం ఇస్తూనే ఉంది అనమాట. సో మనకి క్రూడ్ ఆయిల్ని ట్రాక్ చేస్తూ మనం ట్రేడింగ్ చేస్తే మన ప్రాబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మనకి మనకి రూపీ అనేది మనకి స్ట్రెంత్ అవుతుంది. స్ట్రెంత్ అని మీన్స్ మనకి రూపీ అనేది తగ్గుతూ వస్తుంది, మన మార్కెట్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ క్రూడ్ ఆయిల్ని, రూపీని కొంచెం ట్రాక్ చేస్తూ మీ ట్రేడింగ్ని మనకి క్రూడ్ ఆయిల్ డ్రాస్టిక్గా పెరిగిపోతుంది అనుకోండి, మీరు బై సైడ్ ప్లాన్ చేస్తూ ఉంటే అది మనకి ఏంటంటే ఆ ప్రాబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. మన క్రూడ్ ఆయిల్ని ఇప్పుడు మనకి వార్ జరుగుతుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ని మైండ్లో పెట్టుకొని మీ ట్రేడింగ్ అనేది చూస్తూ ఉన్నాను అనమాట. క్రూడ్ ఆయిల్ కొంచెం ట్రాక్ చేయడం అనేది బెటర్ ఆప్షన్ అవుతుంది. సో రేపటి నిఫ్టీ అనాలిసిస్ ఒకసారి మూవ్ అవుదాము. సో కొంచెం ఈరోజు మీకు ఏంటంటే కొంచెం సైకలాజికల్గా మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేసి ఈరోజు చెప్పాను. సో ఈరోజు కొంచెం లెంత్గా ఉండొచ్చు, ఒకరోజు చూడండి. సో మనకి రేపు నిఫ్టీ అనాలిసిస్ ఒకసారి మూవ్ అయితే మనకి రేపు చూసుకున్నట్లయితే ఈ 24,011 ఉంది కదా, ఈ 24,111 మనకి మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా మన లెవెల్స్ అనేది మారవు. సో ఈ లెవెల్స్ని ఒకసారి డ్రా చేసుకోండి. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్లయితే క్లియర్గా మన లెవెల్ ఏదైతే అనుకున్నామో ఈ 23,840 లెవెల్ ఉంది కదా కింద, ఈ 23,840 అనేది మనకి మల్టిపుల్ టైమ్స్ నిన్న ఈరోజు మనకి అనేది ఈ లెవెల్ అనేది కొంచెం వీక్ అయింది అనమాట. సో మనం ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఈ 23,840 లెవెల్ అనేది మనకి స్వింగ్ లో ఉంది కదా, ఇక్కడికి మనం అనేది దీన్ని చేంజ్ చేసాం. సో 23,782 మనకి నెక్స్ట్ టైం సపోర్ట్ ఏంటి, మనకి 23,782 అనమాట. ఓకే, సో మనకి మార్కెట్ ఎగ్జాక్ట్లీ 24,000 మనకి సైకలాజికల్గా ఏదైతే స్ట్రెంత్లో మనకి టెక్నికల్ సపోర్ట్ అనుకున్నామో మార్కెట్ ఎగ్జాక్ట్లీ అక్కడే మనకి క్లోజ్ అయింది. కాబట్టి మనకి మార్కెట్ రేపు సేమ్ యాజ్ యూజువల్గా మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకి ఫస్ట్ క్యాండిల్ ఏదైతే దీన్ని అబోవ్ క్యాండిల్ ఓపెన్ అయ్యి ఫస్ట్ క్యాండిల్ ఎప్పుడైతే మార్కెట్ సెకండ్ క్యాండిల్ మనకు క్లోజ్ అవుతుందో అక్కడ నుంచి మనం బై ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ వచ్చేసి దాని బిఫోర్ క్యాండిల్కి లో మనం అనేది స్టాప్ లాస్ అనేది ప్లే చేస్తాం అనమాట.
దానికి ప్లేస్ చేస్తాము. సో మనకి వచ్చేసి ఇక్కడ నుంచి మనకి అప్ టు మనకి 24,189 ఇక్కడ వరకు మార్కెట్ రావడానికి అనేది ఛాన్స్ ఎక్కువగా ఉంది. మీకు 2-3 డేస్ నుండి కంటిన్యూగా చెప్తున్నాను. ఈ 24,189 అనేది ఏదైతే ఉందో ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట, రెసిస్టెన్స్ అనమాట. ఈ లెవెల్ అయితే ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ చేస్తుందో అక్కడ నుంచి మనకి ఈ 24,283 లెవెల్ చాలా ఇంపార్టెంట్. అక్కడ వరకు మార్కెట్ అనేది వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 24,189 అనేది రేపు మనకి రెసిస్టెన్స్ జోన్గా యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో మన గ్యాప్ డౌన్ మనకి మార్కెట్ ఓపెన్ అయితే ఈ 23,782 మార్కెట్ ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ నుంచి మనం బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో రేపటి నిఫ్టీ లెవెల్స్ అయితే ఇది కిందికి వస్తుంటే 23,782 ఇది అనమాట, 23,782. అలాగే మనకి పైకి వస్తుంటే 24,011, అలాగే 24,189, 24,283. దానిపైన కూడా మనకి మార్కెట్ ఇంకా స్ట్రాంగ్గా మూమెంటం చేస్తుంటే 24,484 అండి. ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కొంచెమైనా మనకి కొంచెం రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఆ రివర్స్లో మనం సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.